కమల్ హాసన్ భారతదేశం గర్వించదగ్గ నటుడు. కమల్ కూడా ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరంటే మక్కల్ నీది మయ్యం అని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీగా గతంలో డీఎంకేతో పాటు కలిసి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. అయితే ఆయనకు ఒక కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని తమిళనాడు వార్తలే ఎక్కువగా ప్రధాన వార్తలుగా హల్చల్ అవుతుంది. అది ఒకసారి ఇక్కడ చూద్దాం. కమల్కు కొత్త చిక్కులు, డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్లు. ఆ వార్త ఏంటో ఒకసారి చూద్దాం. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం తమిళనాడు అసెంబ్లీ పోటీకి దూరంగా ఉండటం శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇది పార్టీ పెట్టారు, కానీ గతంలో పోటీ చేసిన వ్యక్తి ఈసారి పోటీకి దూరంగా ఉండామని స్టేట్మెంట్ ఇచ్చారట. ఎందుకు అలా ఇచ్చారు ఏంటి? పార్టీ ఒక్కసారి అంటే ఎంతో కొంత అభిమానం, ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది కదా ఆయనకి కూడా. ఎందుకంటే కెప్టెన్ విజయకాంత్ చనిపోయినా ఆయన పార్టీకి కూడా ఇప్పటికీ ఎంతో కొంత ప్రజాదరణ ఉంది. 10% ఓట్లు ఇప్పటికీ ఆయన వెనుక ఉన్నాయంట, ఏది ఆయన చనిపోయినా కూడా. సో అలాగే ఇక్కడ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా పార్టీకి పోటీకి దూరంగా ఉండడం, మేబీ డిఎంకేతో పొత్తుల్లో విభేదాలు రావడమా, లేదా డిఎంకేతో అక్కడ సీట్లు సర్దుబాటులో విభేదాలు వచ్చాయా అనేది తెలియదు. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, డిఎంకేతో పొత్తులో ఉన్న కమల్ హాసన్ తన పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు సాధిస్తారని శ్రేణులు భావించాయి. ఎంఎన్ఎంతో పాటు 22కు పైగా పార్టీలు డిఎంకే సారథ్యంలోని లౌకికవాద ప్రగతిశీల కూటమిలో ఉన్నాయి. మిత్రపక్షాల నుంచి సీట్ల పరంగా డిమాండ్లు ఎక్కువగా రావడంతో సర్దుబాటుకు డిఎంకే తంటాలు పడాల్సి వచ్చింది. తమ పార్టీ గుర్తు టార్చ్ లైట్తో పోటీ చేస్తామని, కనీసం 10 నుంచి 15 సీట్లు కావాలని కమల్ మొదట డిమాండ్ చేశారు. ఇప్పటికే కమల్కు రాజ్యసభ సీటు ఇవ్వడంతో అన్ని సీట్లు ఇవ్వలేమని డిఎంకే చెప్పడం, కావాలంటే తమ గుర్తు ఉదయసూర్యుడితో పోటీకి సుముఖత చూపాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. అది అంటే ఆల్రెడీ రాజ్యసభ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ, వీటితో పాటు కమల్కి ఒక 10 నుంచి 15 సీట్లు ఇస్తే ఆశావహులు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు. పార్టీ టికెట్ కోసం ఆశించో లేదా పార్టీ ఫండ్కో ఆశించి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు డబ్బులు వెనక్కి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇక్కడ ఒక్కసారిగా వార్త హల్చల్ అవుతుంది. ఆయన పరువు ప్రతిష్టకి భంగం కలిగేలా కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయాన్ని గొప్ప త్యాగంగా అభివర్ణించిన ఎంఎన్ఎం పార్టీలో పలువురు ఆశావహులు తీవ్ర నిరాశ గురి చేసింది. 19 లోక్సభ, 21 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటును సాధించని కమల్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కూటమికి అవకాశం ఇస్తూ పోటీ చేయటం లేదు. ఇక్కడ 2019లో లోక్సభకు కానీ మొన్న 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆశావహుల నుంచి కమల్ హాసన్ దరఖాస్తు తీసుకున్నారు. ఒక్కో అభ్యర్థి పార్టీకి 50,000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తం 60 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఇంతలో కమల్ పోటీ నుంచి విరమణ ప్రకటన చేయడంతో రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం, ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాలని కదా, అలాంటి అవకాశమే లేనప్పుడు ఇక పార్టీ ఎందుకు అని కొందరు నేతలు విరుచుకుపడుతున్నారు. ఇక్కడ 50,000 అంటున్నారు, వెనక నుంచి ఎంత ఇచ్చారని తెలియదు. 50,000 అయితే ఒక పార్టీ రాజకీయ నాయకుడు 50,000 ఒక దరఖాస్తు పెట్టి పోతే పోయిందని ఊరుకుంటాడు కదా. మరి డబ్బు వెనక్కి ఇవ్వాలనే డిమాండ్లు ఎందుకు వినిపిస్తున్నాయంటే తెర వెనుక రకరకాల అభియోగాలు కమల్ హాసన్ వారి మీద ఉన్నాయి. మొత్తం మీద కమల్ హాసన్ గారు ఈ విధంగా పార్టీ పెట్టడము, విరమించడము, రాజ్యసభ సభ్యుడిగానే మిగిలిపోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.